A and B can do a work in 15 days and 10 days respectively. They started doing the work together, but after 2 days B had to leave. But after 2 days B had to leave, and A alone can complete the remaining work. The whole work was completed in options. Option A 8 days, 10 days, 12 days, 14 days. సో క్వశ్చన్ ఒక్కసారి చూడండి. ఏ ఒక్కడు సింగిల్గా 15 డేస్లో వర్క్ని ఫినిష్ చేస్తాడు అని చెప్పేసి ఉంటారు మేడం, ఇక్కడ చూడాలి. సో బి ఒక్కడు 10 డేస్లో వర్క్ని ఫినిష్ చేస్తాడు అని చెప్పేసి అన్నారు. రైట్, ఎల్సిఎం ఎంత? 30. రైట్, సో ఎల్సిఎం మనం ఎవరెవరికి ఏ అండ్ బికి చూసుకుంటే టోటల్ మన దగ్గర ఉన్న బనానాస్ ఎంత? 30 బనానాస్. రైట్, ఏ పర్ డే ఎన్ని తింటాడు? 2, బి 3. రైట్, ఆఫ్టర్ 2 days, ఓకేనా, ఆఫ్టర్ 2 days బి హ్యాడ్ టు లీవ్. అంటే ఆ 2 days వరకు వర్క్ ఎవరు చేస్తారు? ఇఫ్ దే వర్క్ టుగెదర్ అని చెప్పేసి ఒక మాటతో స్టార్ట్ చేసిండు, ఓకేనా. వాళ్ళిద్దరు కలిసి వర్క్ చేసిన తర్వాత 2 days కి, ఓకేనా, ఈరోజు స్టార్ట్ చేసినామంటే ఈ రోజు అయిపోయింది, రేపు అయిపోయింది, ఎల్లుండి బి వెళ్ళిపోయింది అని దాని మీనింగ్, ఓకేనా. 2 days కంటిన్యూగా వాళ్ళిద్దరు వర్క్ చేసారు అంటే ఏబి పర్ డే ఎన్ని తీసుకుంటారు? 5. సో 2 into 5, సో 10 బనానాస్ కంప్లీట్ చేసేసారు ఇద్దరు కలిసి. సో 10 బనానాస్ తిన్న తర్వాత బి వెళ్ళిపోయిండు. బి వెళ్ళిపోయిన తర్వాత మనకు రిమైనింగ్ ఇంకెన్ని బనానాస్ ఉంటాయి? 20 బనానాస్ ఉంటాయి కదా. సో 20 బనానాస్ ని ఎవరు కంప్లీట్ చేయాలి? ఏ ఒక్కడే కంప్లీట్ చేయాలి. ఏ పర్ డే ఎన్ని తింటున్నాడు? 2 బనానాస్ తింటున్నాడు. సో 2 బనానాస్ తినేటోడు 20 బనానాస్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే 10 days పడుతుంది. కాకపోతే క్వశ్చన్లు ఏం అడిగిండు? ద హోల్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ అని చెప్పేసి, అంటే మొత్తము ఈ 30 బనానాస్ ని ఎన్ని రోజులలో తిన్నారు అని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడ ఒక 10 days, ఇక్కడ ఒక 2 days. సో మొత్తం ఎంత? 12 days. నెక్స్ట్ క్వశ్చన్ రాసుకోండి. X can do a piece of work in 40 days. He works at it for 8 days and then wife finished it in 16 days. How long will they together take to complete the work? Options: 13 1/3 days, 15 days, 20 days and 56 days. So X can do a piece of work in 40 days, ఓకేనా. రైట్, ఈ 16 days అనేది Y యొక్క ఇండివిజువల్ కెపాసిటీ అండి కాదు, ఓకేనా. సో ఇప్పుడు ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం 80 ఎందుకు వచ్చింది? ఎవరెవరికి తీసుకున్నావు? 16కి 40కి రెండింటికి కలిపి తీసుకున్నావు కాబట్టి నీకు 80 వచ్చింది. ఒక మాట గుర్తుపెట్టుకో, ఇప్పటి వరకు మనం తీసుకున్నటువంటి ఎల్సిఎంలు అన్నీ కూడా ఇండివిజువల్ కెపాసిటీస్ డైరెక్ట్ గా ఏవైతే ఇచ్చిందో వాటికి మాత్రమే ఎల్సిఎం ని కన్సిడర్ చేసుకుంటున్నాం, అట్లాగే కన్సిడర్ చేసుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ 16కి ఎందుకు తీసుకోం సార్? 16 అనేది వై ఒక్కడు ఇండివిజువల్ గానే చేసిండు కదా అంటే, ఈ ఇండివిజువల్ గా చేసిండు కరెక్టే, కాకపోతే వీడు వదిలేసిన తర్వాత వచ్చినటువంటి వర్క్ ని వీడు చేసిండు తప్పిస్తే మొత్తం వర్క్ ని చేయలేదు. అక్కడ అర్థమవుతుందా? మొత్తం వర్క్ ని అని చెప్పేసి మాట్లాడి అక్కడ ఒక ఫిగర్ ఇస్తే దానికి ఎల్సిఎం తీసుకో, అర్థమవుతుందా? సో ఈ టైమ్ అండ్ వర్క్ లో ఎల్సిఎం కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా చేసేటోళ్ళందరికీ కూడా ఇది ఒక్క చిన్న కాంప్లికేషన్ వస్తుంది. ఏంటి అంటే అసలు ఎల్సిఎం ఎవరెవరికి తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి వాళ్ళకి? ఎల్సిఎం ఎప్పుడు తీసుకుంటావు అంటే, ఇగో ఎక్స్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 40 days, అంటే ఆ వర్క్ మొత్తము మనకి అప్పచెప్పేస్తే 40 days లో క్లియర్ చేసిస్తాడు. కానీ వీడు ఏం చేసిండు? వీడు చేసిన తర్వాత వచ్చి ఆ వర్క్ ని ఫినిష్ చేసిండు. అంటే వీడు మొత్తం పని చేసిండా? చేయలేడు. ఎప్పుడైతే ఆ మొత్తం టోటల్ వర్క్ లేదంటే కంప్లీట్ వర్క్ అని చెప్పేసి వర్డ్స్ యూజ్ చేసి కెపాసిటీ చెప్తాడో అప్పుడు మాత్రమే వాళ్ళకి మాత్రమే ఎల్సిఎం తీసుకో, మిగతా వాళ్ళని కన్సిడర్ చేయొద్దు. క్లియర్? రైట్. సో ఇక్కడ ఎల్సిఎం ఎంత ఇప్పుడు? 40. సో మన దగ్గర ఉన్నటువంటి మొత్తం బనానాస్ అన్ని 40. సో 8 days అంటే ఇప్పుడు ఎక్స్ ఒక రకంగా చూసుకుంటే 40 days మన దగ్గర ఉంటుంది కాబట్టి పర్ డే ఎన్ని తింటాడు వాడు? 1 బనానా తింటాడు. సో ఈ 8 days మన దగ్గర ఉంటున్నాడు కాబట్టి మనకి ఎన్ని బనానాస్ ఇస్తావు? 8 బనానాస్ ఇస్తావు, ఓకేనా. సో 40 బనానాస్ లో నుంచి 8 బనానాస్ కంప్లీట్ అయిపోతే ఇంకెన్ని బనానాస్ ఉంటాయి? 32 బనానాస్. ఈ 32 బనానాస్ ఎవరు కంప్లీట్ చేశారు?
వై కంప్లీట్ చేశారు. ఈ 32 బనానాస్ ని వై కంప్లీట్ చేస్తున్నాడు అంటే పర్ డే వాడు ఎన్ని తింటున్నాడు? 2 బనానాస్ తింటాడు. సో పర్ డే ఎక్స్ ఎన్ని తింటున్నాడు సార్? పర్ డే ఎక్స్ ఎన్ని తింటున్నాడు? 1. పర్ డే వై ఎన్ని తింటున్నాడు? 2 తింటున్నాడు. ఓకేనా? వీడు ఒక్కరు తింటాడు, వీడు 2 తింటున్నాడు. సో మొత్తం పర్ డే వీళ్ళిద్దరు కలిసి ఎన్ని తింటున్నారు? 3. సో మొత్తం మన దగ్గర ఉన్నటువంటి బనానాస్ ఎన్ని? 40/3. 3 13s 1/3. నీకు ఇంకొక మాట చెప్తున్నా, ఈ మాట ఎవరికి చెప్పకు. ఓకేనా? 13 1/3 ఎప్పుడైతే కనిపిస్తే నీకు క్వశ్చన్కి సాల్వ్ చేయడానికి రాకపోతే ఈ ఆన్సర్ని ప్లేస్ చేసిరా. అర్థమైందా? ఎవరికి చెప్పొద్దు అని చెప్తున్నా, గుర్తుపెట్టుకోరా. సో 13 1/3 ఎప్పుడన్నా కనిపిస్తే క్వశ్చన్ పేపర్ నేను ప్రిపేర్ చేయకపోతే గుర్తుపెట్టుకో. ఓకేనా? సో ఈ 13 1/3 ఎక్కడైతే కనిపిస్తే అక్కడ ఆన్సర్ ప్లేస్ చేసేసిన మాక్సిమం 90%, 99% కాదు, 100% కాదు, మాక్సిమం 90% ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? రాసుకో. ఎక్స్ అండ్ వై కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ in 20 days and 12 days respectively. X started the work alone. After 4 days, Y joined him till the completion of the work. Y joined him till the completion of the work. Till the completion of the work. How long did the work last? Options: 6 days, 10 days, 15 days, 20 days. 6, 10, 15, 20. ఒకసారి ఇక్కడ చూడండి, ఎక్స్ 20 days లో వర్క్ ని ఫినిష్ చేస్తారని చెప్పేసి అన్నాడు, వై వచ్చేసి 12 days లో వర్క్. ఇండివిజువల్ కెపాసిటీస్ అవి. ఓకేనా? సో ఎక్స్ అనే వ్యక్తి 4 days అంటే ఎక్స్ అనే వ్యక్తి ఇండివిజువల్ గా వర్క్ ని స్టార్ట్ చేసిన తర్వాత 4 days కి వై అతనితో పాటు జాయిన్ అయ్యిండు అని చెప్పేసి అన్నాడు. సో టోటల్ వర్క్ ఎన్ని రోజులలో కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నాం. రిమైనింగ్ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయిందో? టోటల్ వర్క్. ఓకే. ఎల్సిఎం ఎంత? 60. సో టోటల్ 60 బనానాస్ లో ఎక్స్ ఎంత తీసుకుంటాడు? 3. వీడు 5. అంటే ఈ 4 days వరకు ఇండివిజువల్ గా ఎవరు వర్క్ చేశారు? ఎక్స్. అంటే వాడు పర్ డే 3 బనానాస్ తీసుకుంటాడు కాబట్టి 4 days వాడు ఉన్నాడు కాబట్టి 12 బనానాస్ కంప్లీట్ అయిపోయినాయి ఆల్రెడీ అక్కడ కదా. 12 బనానాస్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మొత్తం 60 బనానాస్ లో రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 48 బనానాస్ ఉన్నాయి. ఈ 48 బనానాస్ ఎవరు తినాలి? ఎక్స్ వై ఇద్దరు కలిపి. సో ఇద్దరు కలిపి పర్ డే ఎన్ని తింటున్నారు? 8 బనానాస్ తింటున్నారు. సో 48/8 చేసుకుంటే 6 days. అంటే ఇద్దరు కలిసి రిమైనింగ్ బనానాస్ ని 6 days లో కంప్లీట్ చేస్తున్నారు. ఎక్స్ ఒకడు ఫస్ట్ స్టార్టింగ్ లో 4 days వర్క్ చేసిండు. 6 + 4 days, దట్ ఈస్ రాసుకోండి. ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 45 days and 40 days respectively. They began to do the work together, but A leaves after some days and then B completed the remaining work in 23 days. B completed the remaining work in 23 days. The number of days after which A left the work was: option A 6 days, 8, 9, 12. 6, 8, 9, 12. ప్రీవియస్ క్వశ్చన్ కి ఈ క్వశ్చన్ కి డిఫరెన్స్ ఏమి ఇచ్చింది సార్? ఇక్కడ రిమైనింగ్ వర్క్ గురించి మాటలు చేంజ్ చేసింది ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ ఏమన్నాడు? 4 days ఎక్స్ ఒక్కడు వర్క్ చేసిండు, తర్వాత వై మనతో జాయిన్ అయ్యిండు అని చెప్పిండు. కానీ ఇక్కడ ఏమన్నాడు? ఏబి ఇద్దరు కలిసి వర్క్ స్టార్ట్ చేసారా? కలిసే వర్క్ చేశారు కదా. ఏబి ఇద్దరు కలిసి వర్క్ చేసిన తర్వాత ఏ సమ్ డేస్ తర్వాత వెళ్ళిపోయిండు. రిమైనింగ్ వర్క్ మొత్తం కూడా బి చేసిండు. ఎన్ని రోజుల వర్క్ చేసిండు అంటే 23 days లో వర్క్ ని ఫినిష్ చేసేసిండు ఆయన. సో ఏ ఎప్పుడు వెళ్ళిపోయిండు అనేది క్వశ్చన్, రైట్? సో 45, 40 అండి. ఎల్సిఎం 360.
మరి ఎట్లా ఫైండ్ అవుట్ చేసినావు ఎల్సిఎం? 10 ప్లేసెస్ 0, రైట్. సో హైయెస్ట్ నెంబర్ ఎవరు అందులో? 45. సో 45 టేబుల్లో జీరోస్ ఎప్పుడు వస్తాయో చెక్ చేసుకుంటా కూర్చోం. 45 2s 90. 90 అనేది 40 టేబుల్లో పోతుందా? పోదు. కాబట్టి నెక్స్ట్ మల్టిపుల్ కు 90 కాకుండా 135 180. ఓకేనా సార్? కొన్ని టేబుల్స్ కొంచెం ఇంపార్టెంట్, లైక్ 25 ఒకటి, 45 ఒకటి. ఓకేనా? ఇట్లాంటి క్వశ్చన్స్, ఇట్లాంటి టేబుల్స్ మనకు క్యాన్సలేషన్స్ లో కానీ ఇట్లాంటి టైంలలో కొద్దిగా బాగా యూజ్ అవుతూ ఉంటాయి. సో 45 4s 180. 180 40 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా మరి? ఓయ్ కాదు. 180 కాకుండా 180 ప్లస్ 90 ఎంత? 270. 270 40 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? కాదు. నెక్స్ట్ వచ్చేటటువంటి మల్టిపుల్ ఎవరు? 360. 360 అనేది 40 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి అదే ఎల్సిఎం అని చెప్పేసి అనుకుంటాం. అంటే మన దగ్గర మొత్తం ఎన్ని బనానాస్ ఉన్నాయి? 360 బనానాస్ ఉంటే ఏ పర్ డే ఎన్ని తీసుకుంటాడు? 8 బనానాస్ తీసుకుంటాడు. బి 9 బనానాస్ తీసుకుంటాడు. ఈ 23 డేస్ ఎవరి వర్క్ చేశారండి? బి ఒక్కడే కదా. సో 23 డేస్ బి ఒక్కడే వర్క్ చేసిండు. అంటే 23 డేస్ ఎవరు తిన్నారు? బి ఒక్కడే సింగిల్ గా తిన్నాడు, ఇంకెవరు తినలేరు అక్కడ. సో 23 into 9, రైట్. సో 23 into 9 అంటే 9 3s సంథింగ్, 9 2s ప్లస్ దట్ 2 యాడ్ చేస్తే 207. అంతేనా? మళ్ళీ చెప్తున్నా, ఈ క్యాలిక్యులేషన్స్ క్యాల్సీలో యూజ్ చేయడం ఒకటి, రఫ్ పేపర్లో ఎక్కువ యూజ్ చేయడం, అంటే పెన్ తోని వర్క్ చేయడం మానండి కొంచెం. సార్ 23 into 9 నియర్ బై రౌండ్ ఫిగర్ నెంబర్ ఎవరు? 10. ఓకేనా? సో 23 into 10 చేసుకో, ఎంత? 230 minus 20, 210 minus 3, 207. నువ్వు చేసినా అదే వస్తుంది, నేను చెప్పినా కూడా అదే వస్తుంది. ఎందుకు సార్ అంటే 23 ఒకసారి ఎక్కువ మల్టిప్లై చేసినా కాబట్టి 230లో నుంచి ఒకసారి తీసేస్తున్నా అంతే ఇంకా. ఓకేనా? సో మల్టిప్లై కూడా ఇలా చేసుకుంటే మనకు చాలా సింపుల్ గా అయిపోతుంటాయి. సో 23 into 7 ఎంత? 207, రైట్. మొత్తము 207 బనానాస్ ఎవరు తిన్నారు? బి ఒక్కడే తిన్నాడు. ఓకేనా? సో 360 minus 207, రైట్. ఒక నిమిషం, చిన్న పిల్లలు ఇబ్బంది పడతా ఉంటారు కాబట్టి 360లో నుంచి 200 తీసేసాయి, ఎంత? 160 కదా. 160లో నుంచి 7 తీసేసాయి, 153 కదా. సో రిమైనింగ్ బనానాస్ అన్ని 153. అంతేగాని 360 207 మళ్ళీ 0 నుంచి 7 పోదు కాబట్టి బారోయింగ్. ఇది తీసుకొని కనీసం ఇట్లా విడిచిపెడతావు అంటే అది కూడా విడిచిపెట్టావు, ఇక్కడ 10 అని రాస్తావు మళ్ళా. వన్ మోర్ థింగ్, చిన్న పిల్లలు ఇంకా ఏం చేస్తారంటే ఇక మైనస్ సింబల్, ఎందుకంటే మైనస్ సింబల్ పెడితే అది మైనస్ చేసినట్టు, మైనస్ సింబల్ పెట్టకుండా మైనస్ చేస్తే మైనస్ సాటిస్ఫై కాదు. ఓకేనా? సో 10లో నుంచి 7 తీసేస్తే ఎంత మళ్ళా? 3. అండ్ ఇక్కడ 5 ఉంటుందా 6 ఉంటుందా మనకు క్లారిటీ ఉండదు. ఇక్కడ పోయింది కదా, ఒకదాన్ని పంపిస్తాం కదా, కాబట్టి ఎంత? 5. ఈ నుంచి ఏమన్నా మళ్ళీ బారోయింగ్ ఏమైనా తీసుకున్నామా అని మళ్ళీ క్యాలిక్యులేషన్ చూసుకుంటాడు, 153. ఓకేనా? సో రిమైనింగ్ బనానాస్ ఎంత? 153. ఈ 153 ఎవరెవరు తిన్నారు? ఏబి ఇద్దరు కలిసి తిన్నారు. సో ఏబి ఇద్దరు కలిసి పర్ డే ఎన్ని తింటున్నారు? ఎన్ని? 17 బనానాస్ తింటారు. నీకు 17 టేబుల్ వచ్చా? రాదు. వచ్చా? మాకు రాదు. సో 7 టేబుల్లో 3 వస్తుందా? 7 టేబుల్లో 3 మీన్స్ ఫస్ట్ ప్లేస్ లో 3. 7 9s 63. గుర్తు పెట్టుకో, 3 అంటే 3 రాదు 7 టేబుల్లో. 7 1s 7 వస్తుంది, ఇంకా 3 ఆడు రాదు. సో 3 అంటే ఫస్ట్ ప్లేస్ లో 3 అంటున్నా. 7 9s 63, 17 10s 170 కంటే లోపల ఉంది వాల్యూ కాబట్టి 17 1s 17 9s. డైరెక్ట్ గా వేసుకో. 17 టేబుల్ రాకుండా కూడా ఇట్లాంటివి అప్పుడప్పుడు మనని కాపాడుతాయి. సో ఈ 9 డేస్ ఎవరి వరకు చేసారండి? ఏ ప్లస్ బి. అంటే 9 రోజుల వరకు వీళ్ళిద్దరు కలిసి తిని 9 రోజుల తర్వాత వాడు వెళ్ళిపోతే మిగతా వర్క్ ని 23 days లో బి ఒక్కడు చేసిండు అని దాని మీనింగ్. సో టోటల్ వర్క్ ఎన్ని రోజులు అయింది? 9 + 23. అది నువ్వు చెప్పు, నేను సమ్ చేసుకుంటా. ఎంత? 32. 20 women can do a work in 16 days. 16 men can do the same work in 15 days. 16 men can do the same work
in 15 days, what is the ratio between the capacity of men and women? Options: 3:4, 3:4, 4:3, 4:3, 5:3, 3:5. సరే, ఒక్కదానికి ఫార్ములా రాసుకోండి. దట్ ఈస్ M1 D1 ఈక్వల్స్ టు M2 D2. రైట్. అయితే దీంట్లో అప్పుడప్పుడు ఏం చేస్తుంటాడు అంటే M1 D1 డేటా ఇచ్చేసి M2 ఇచ్చి D2ని కనుక్కోమని చెప్పేసి అంటాడు. అంటే ఏదో ఒక డేటాకి సంబంధించిన మనకు క్వాంటిటీస్ స్కిప్ చేస్తాడు. ఆ క్వాంటిటీస్ని కూడా దీంట్లో ఫాలో చేసుకుంటే మనకు వస్తాయి. ఓకేనా? రైట్. సో రేషియో అడుగుతున్నాడు కాబట్టి M1, సో మెన్ 1, మెంబర్స్ 1, సో 20 into 16 ఈక్వల్స్ టు 16 into 15. రైట్. ఇది ఎవరిది? ఉమెన్స్. ఇది మెన్. సో 16 20s, నెక్స్ట్ 16 15s, సో 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ 4 8s కాదు, 8 4s, 8 3s. సో 4 ఉమెన్స్ ఈక్వల్స్ టు 3 మెన్. రైట్. సో రేషియో అడుగుతున్నాడు కాబట్టి ఒక్కసారి ఇక్కడ చూడు. రేషియో ప్రపోర్షన్ మీకు టాపిక్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి సార్ రేషియో ప్రపోర్షన్స్ లో కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. 2a ఈక్వల్స్ టు 3b, 3b ఈక్వల్స్ టు 4c, దెన్ ఫైండ్ ద a is to b is to c వాల్యూ అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు. అప్పుడు ఏం లేదు, నీకు ఇక్కడ ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది. క్యారెక్టర్ నెంబర్ రెండే గుర్తుపెట్టుకో. క్యారెక్టర్ అంటే ఏబిసిడీలు, నెంబర్స్ అంటే 1 2 3. ఇక్కడ క్యారెక్టర్ ఎవరు కనిపిస్తున్నారు? w ఈక్వల్స్ టు నెంబర్ ఎంత చెప్పు, సిగ్గోడకు 3. ఇక్కడ క్యారెక్టర్ ఏం కనిపిస్తుంది? m ఈక్వల్స్ టు నెంబర్ ఎంత 4, అంతే. ఇంకా సో ఉమెన్ ఇస్ టు మెన్ అడిగినా, మెన్ ఇస్ టు ఉమెన్ అడిగినా, మెన్ ఇస్ టు ఉమెన్ అడిగిండు కాబట్టి మెన్ ఈక్వల్స్ టు ఎంత 4, ఉమెన్ ఇస్ టు ఈక్వల్స్ టు ఎంత 3. సో 4:3.